హైదరాబాద్లోని కోటి ఎస్బీఐ ఏటీఎం దగ్గర కాల్పుల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కాల్పులు జరిపి పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితుడు రిన్షాద్ బైక్ పైనే నిందితులు పారిపోయినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఆ బైక్ ను కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర కనుగొన్నారు. టూ వీలర్ ఉన్న దగ్గర కొన్ని ఆధారాలు సేకరించింది క్లూస్ టీం. కోటి ఎస్బీఐ ఏటీఎం దగ్గర కాల్పులు జరిపి కాచిగూడ సమీపంలోని డీమార్ట్ దగ్గరికి దుండగులు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ ఓ ప్రార్థనా మందిరంలో బట్టలు మార్చుకుని అక్కడే బైక్ వదిలి వెళ్లిపోయారు నిందితులు. దుండగులు ఏ డ్రెస్లో వెళ్లారో గుర్తించే పనిలో ఉన్నాయి దర్యాప్తు బృందాలు. కాచిగూడ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి పారిపోయారా లేదా ఏదైనా బస్ ఎక్కి వెళ్లిపోయారా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్లో కూడా తనిఖీలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. కోటి ఎస్బీఐ బ్యాంకు వద్ద జరిగిన ఫైరింగ్ కి సంబంధించిన ఘటనలో పోలీసులు ఒక క్లూ అయితే దొరికింది. ఇందులో ఇప్పటికే సీసీ కెమెరాలో నిందితులను గుర్తించారు. ఆ తర్వాత టూ వీలర్ పైన పారిపోయినట్లు కూడా సీసీ కెమెరాలో రికార్డు కావడం జరిగింది. ఏదైతే టూ వీలర్ పైన ఎస్బీఐ దగ్గర కాల్పులు జరిపి పారిపోయిన టూ వీలర్ ఉందో ఆ టూ వీలర్ ప్రస్తుతం మనం చూస్తున్నాము. TS08HN8582 నెంబర్ గల టూ వీలర్ ఇది. ఈ టూ వీలర్ ఎవరైతే ఈ కాల్పుల ఘటనలో గాయపడ్డాడో రిన్షాద్ బట్టల వ్యాపారి అతనికి సంబంధించిన టూ వీలర్ ఇది. అతను 6:45 ప్రాంతంలో ఆ ఎస్బీఐ ఏటీఎం దగ్గరికి నగదు డిపాజిట్ చేయడానికి వచ్చాడు. ఆ తర్వాత నగదు డిపాజిట్ చేసేందుకు ఇదే టూ వీలర్ పైన అతను ఏటీఎం దగ్గరికి వచ్చి దిగడానికి ప్రయత్నం చేశాడు. అప్పటికే ఆ ఏటీఎం దగ్గర ఇద్దరు గుర్తు తెలియని దుండగులు రిన్షాద్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే రిన్షాద్ ఈ టూ వీలర్ పైన అక్కడికి వచ్చాడో వెంటనే అతన్ని అడ్డగించారు. అతని దగ్గర ఉన్న బ్లాక్ కలర్ బ్యాగ్ ని లాగేందుకు ప్రయత్నం చేశారు. దీంతో రిన్షాద్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు గుర్తు తెలియని దుండగుల్లో ఒకరు కాల్పులు జరిపారు. తన దగ్గర ఉన్న తుపాకీ తీసుకుని రిన్షాద్ పైకి 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఆ గుర్తు తెలియని దుండగుడు ఎవరైతే ఉన్నారో అతను చెక్స్ షర్ట్ వేసుకున్నాడు, బ్లాక్ అండ్ వైట్ చెక్స్ షర్ట్ వేసుకుని ఉన్నాడు. అతను ఈ కాల్పులు జరిపాడు. ఎందుకంటే పారిపోయే సమయంలో ఈ టూ వీలర్ తీసుకుని పారిపోవడం జరిగింది. రిన్షాద్ కు సంబంధించిన బ్యాగు అలాగే రిన్షాద్ కు సంబంధించిన టూ వీలర్ ని తీసుకుని పారిపోయారు. నేరుగా ఎస్బీఐ కోటి బ్యాంకు ప్రాంతం నుండి ఎక్కడైతే కాల్పులు జరిపారో ఆ ప్రాంతం నుండి నేరుగా ఉమెన్స్ కాలేజ్ వరకు వెళ్లారు. ఆ తర్వాత చాదర్గట్ బ్రిడ్జ్ రాకముందుకు లెఫ్ట్ కు మళ్లారు. అక్కడ నుండి నేరుగా కాచిగూడ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కాచిగూడ ప్రాంతం దగ్గర ఒక డీమార్ట్ ఉంది. ఆ డీమార్ట్ పక్కన ఉన్న ప్రార్థనా మందిరం దగ్గర బట్టలు మార్చుకున్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే గుర్తుపట్టకుండా ఉండేందుకు అక్కడ బట్టలు మార్చుకుని ఆ తర్వాత నేరుగా కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్లి అక్కడ నుండి పారిపోయినట్టుగా ఇప్పటి వరకైతే పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఒక టీం కాచిగూడ రైల్వే స్టేషన్ లోను మరొక టీం నాంపల్లి రైల్వే స్టేషన్ లోను సీసీ కెమెరా ఫుటేజ్లు అయితే జల్లెడ పడుతూ ఉన్నాయి నిందితుల ఆచూకీ సంబంధించి. ఎందుకంటే వీళ్ళు ప్రార్థనా మందిరంలో డ్రెస్ చేంజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళని గుర్తించాల్సి ఉంది. ఇప్పటి ఘటన నుండి ప్రార్థనా మందిరం ఒక డ్రెస్ ఉంది, అక్కడి నుండి మళ్ళీ పారిపోయే సందర్భంలో మరొక డ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళని గుర్తించే ప్రయత్నం అయితే ప్రస్తుతం అధికారులు చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. టూ వీలర్ అయితే ప్రస్తుతం స్వాధీనం చేసుకుని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకొచ్చారు పోలీసులు. కెమెరా రాజరమేశ్వర రాధాకృష్ణ హైదరాబాద్.